ప్రియ సంగమా, ప్రభు యేసు ఆ కలువరి శిలువలో అన్ని బాధలను అనుభవిస్తూ మనం విని ఉన్నాం. ఇంతసేపు సహోదరులు ఆయన పడిన శారీరక, మానసిక, ఆత్మీయ బాధను వివరించి ఉన్నారు. అవన్నీ అనుభవిస్తూ కూడా ఆ సమయంలో కూడా మాట్లాడడానికి ఇష్టపడి ఉన్నారు. ఎందుకోసం? నీ కోసం, నా కోసం, మన కోసం. 5 మాటలైతే మనం విని ఉన్నాం. ఒక్కొక్క మాటలో ఒక నడిపింపును మనకు ఆయన ఈరోజు ఇచ్చి ఉన్నారు. అలాగే 6, 7 మాటలను కూడా మనము వినడానికి మన మనసులను సిద్ధం చేసుకుందాం. నిజానికి ఇవి 2 మాటలుగా కనిపిస్తున్న ఈ 6వ మాట, 7వ మాట 2 మాటలుగా కనిపిస్తున్న ఈ రెండిటి మధ్య విడదీయలేని ఒక అవినాభావ సంబంధము మనం అర్థం చేయాలి. అందుకనే బహుశా యోహాను భక్తుడు, ఎందుకంటే యోహాను భక్తుడు ప్రభు హృదయానికి, రొమ్ముకు ఆనుకొని ఉన్నవాడు కనుక ఆయన హృదయాన్ని ఎక్కువగా అర్థం చేసి ఉన్నాడు కనుక ఆ 2 మాటలను ఒకే మాటగా తన సువార్తలో ఉంచి ఉన్న పరిస్థితి మనకు వాక్యంలో కనబడుతూ ఉంది. మనం కూడా ఈ 2 మాటలను వేరువేరుగా చదువుకుంటూ ఒకటిగా ధ్యానించుకోవడానికి ఇష్టపడదాం. ఈ మాటలను మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 19 వర్స్ 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అలాగే లూకా సువార్త 23:46. లూక్ గాస్పల్ చాప్టర్ 23 వర్స్ 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ 2 మాటలలో ప్రభు యేసు చేసిన ఒక 2 పనులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఒకటి, తన తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని సమాప్తం చేసి ఉన్నాడు, పూర్తి చేసి ఉన్నారు. ఇంతకుముందు వినినట్టు లేఖనములలో ఏదైతే రాయబడి ఉందో ఆ లేఖనములన్నింటినీ సంపూర్తిగా ఆయన నెరవేర్చి ఉన్నాడు. అంతేకాకుండా తనకు ఎవరైతే ఆ పని ఇచ్చారో వారికి తనను తాను ఆ పని ముగించిన వానిగా, తనకి ఇవ్వబడిన దానిని పరిపూర్ణం చేసిన వానిగా, ఒక పరిపూర్ణునిగా ఆయన అప్పగించుకునే ఒక పనిని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు ఆయన అనాది సంకల్పం చొప్పున ప్రభు యేసుకు ఏ పని అప్పగించారో ఆ పని ఆయన సంపూర్ణంగా నెరవేర్చిన వాడై, ఆ నెరవేర్పు కోసం తనకు అనుగ్రహింపబడిన ఆ జీవితాన్ని పరిపూర్ణంగా తిరిగి తండ్రి చేతికి అప్పగించేవాడిగా మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, పాపంతో నశించిపోతున్న సమస్త మానవాళికి రక్షణ కలుగజేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపంతో నశించిపోయే నీ కోసం, నా కోసం, మన కోసం, మనందరి కోసం మనకు ఆ రక్షణనివ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. అదే తండ్రి ఆయనకు అప్పగించిన పని, అదే ఆయన పూర్తి చేసిన పని. దాని గురించే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. లూకా సువార్త 19:10లో ఆయన స్వయంగా చెప్పి ఉన్నారు. లూక్ 19:10, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఆయన ఎందుకు వచ్చారు? స్పష్టమై ఉన్నది, వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది.
ఇది స్వయంగా ప్రభు యేసు తాను వచ్చిన తనకు తండ్రి చేయి ఇవ్వబడిన పనిని మనకు చూపిస్తూ ఉన్నాడు. అది నెరవేర్చేందుకు తాను లోకంలోకి వచ్చినట్టు చెప్పి ఉన్నాడు. ఏదైతే చెప్పి ఉన్నాడో అది సంపూర్తిగా చేసి ఉన్నాడు. మనం మొదటి మాటలో కూడా విన్నాం. ఆయన ఏదైతే బోధించి ఉన్నాడో అది ఆచరించి చూపెట్టాడు. ఈరోజు ఆయన పిల్లలుగా మనకు అదే నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎన్నో మాటలు చెబుతూ ఉన్నాం, కానీ ఎంతవరకు మనం చెప్పిన మాటను మన జీవితంలో ఆచరిస్తూ ఉన్నాం? ఒకసారి మనం ఈరోజు ఆలోచన చేయాలి. అంతేకాదు, ఆయన పని పూర్తి చేసే క్రమంలో అనేక సార్లు దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. లూకా సువార్త 2:49లో మనం చూస్తాం. ఆయన తనకు అప్పగించిన పనిని ఏ రోజు మరవలేదు. తండ్రి ఇచ్చిన పనిని ఏ రోజు మరవలేదు. ఆయన అనుక్షణం ఆ పనిని మనసులో ఉంచారు. ఆ పని గురించే ఆయన ఆలోచించేవానిగా ఉన్నారు. ఆ పని గురించి ఆయన మాట్లాడేవారిగా ఉన్నారు. ఆ పనిని చేయడానికే ఎప్పుడు సంసిద్ధంగా ఉన్న పరిస్థితిని మనము ఆయన జీవితంలో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2:49లో ఆయన చెబుతూ ఉన్నారు, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? ఆ చిన్న వయసులో కూడా ఆయనకు స్పష్టత ఉంది. ఆయన ఎందుకు వచ్చారు, ఏ పని నిమిత్తం వచ్చారు, ఏం చేయాలి, స్పష్టత ఉంది. అలాగే యోహాను సువార్త 6:39లో, జాన్ గాస్పెల్ 6:39, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఇంకా మనం చూస్తే యోహాను 4:34, జాన్ 4:34, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యోహాను 17:4లో చూస్తే, జాన్ 17:4, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎక్కడ చూడు ఆయన ధ్యాస అంతా తండ్రి తనకిచ్చిన పని, అది నెరవేర్చేందుకు ఉండే తపన. ఇదే మనం చూస్తూ ఉన్నాం. ఈ తపన ఈరోజు నీలో నాలో కూడా ఉండాలి. అందుకనే ఆ తపనను ఆయన ఈరోజు మన ముందు తన మాట ద్వారా చూపిస్తూ ఉన్నాడు. ఇలా ఇవన్నీ ఆయన తండ్రి తనకు అప్పగించిన పని, అందులో భాగంగానే ఆయన మాట్లాడి ఉన్నారు. మనం ఆయన జీవితాన్ని గమనిస్తే ఆయన జననం మొదలుకొని ఆయన బోధనలు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆయన పరిచర్య, చివరికి ఆయన శిలువ యాగం, సమస్తము తండ్రి ఇచ్చిన పనిని నెరవేర్చే ఉద్దేశం, తండ్రి ఇచ్చిన పనిని పూర్తి చేసే ఆలోచన. ఎక్కడ కూడా ఆయన వేరే ఆలోచన ఉంచలేదు. సమస్తము తండ్రి చిత్తము. ఆ తండ్రి చిత్తానికి లోబడి తనకు అప్పగించిన పనిని విధేయతతో సంపూర్తి చేసి వినమ్రతతో ఆ శిలువలో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. 6వ మాటగా సమాప్తమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. సంగమా, ఈ మాట ద్వారా మనం ఏం అర్థం చేయాలి? ఎన్నోసార్లు విన్నాం. ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ఈ మాట వింటున్నాం. విని మర్చిపోయే వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకు ఈ మాటను ఆయన మాట్లాడిన ఈ ఒక్క మాటే కాదు, ప్రతి మాట ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మనతో? మనం ఏం చేయాలి? ఈరోజు నశించిపోతున్న మనల్ని కూడా ఆయన వెతికి ఉన్నారు. ఒకరోజు రక్షించి ఉన్నారు. తన బిడ్డలుగా తన రాజ్యం కోసం ఏర్పాటు చేసి ఉన్నారు.
మనకు కూడా ఒక పని ఇచ్చి ఉన్నారు. నిజానికి ఆయన అనేక పనులు ఆయన మనకిచ్చి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకి ఇవ్వబడిన ఒక పనే. ప్రతి ఆజ్ఞ మనం ఆచరించవలసిన ఒక పనే. మనం అర్థం చేద్దాం, ఏదైతే ఆచరించడానికి ఇవ్వబడి ఉందో అది అన్నీ మన పనులే. క్షమించమని చెప్పి ఉన్నారు, అది మన పని. ప్రేమించమని చెప్పి ఉన్నారు, అది మన పని. ప్రార్థించమని చెప్పి ఉన్నారు, అది మన పని. ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ మన పని. అవి అన్నీ మనం ఆచరించవలసినవే. ఈరోజు అవి చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటినీ సంపూర్ణంగా సాధించే ఒక పనిని మనం ఈరోజు మన గమనంలోకి తీసుకుందాం. అదేంటి అంటే, ఎందుకంటే ఈ ఒక్కటి మనం చేయగలిగితే మిగతా అన్నీ మనం చేయగలుగుతాం. ఇంకా అక్కడ ఏ సందేహం ఉండదు, ఇంకా అక్కడ ఏ అనుమానం ఉండదు, ఇంకా అక్కడ ఏ అడ్డంకి ఉండదు. అదేంటి అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 5:1, ఎఫెషియన్స్ 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇంతే, చిన్న మాట, కానీ ఎంతో పెద్ద మేలు. చూడడానికి మాట చిన్నదే, కానీ అది సూచించే పని ఎంతో పెద్దది, అంతకన్నా గొప్పది. ఈ లోకంలో ఇంతకంటే మనం చేయవలసిన పని లేదు. ఈరోజు మనం చూస్తే అనేక మంది అనేక రకాల పనులు తమ తమ పరిచర్యలుగా కొనసాగిస్తూ ఉన్నారు, సంతోషం. కానీ ఈ పని ఎంతవరకు చేస్తూ ఉన్నాం? ఈరోజు ప్రభు యేసు తన 6వ మాట ద్వారా ఈ పని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలాగైతే తాను తన తండ్రి ఇచ్చిన పనిని పూర్తి చేశాడో, ఆ పని పూర్తి చేసి సమాప్తమైందని ప్రకటించగలిగాడో, అలాంటి జీవితాన్ని మనకు మాదిరిగా, సాక్ష్యంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఈరోజు మన ముందుంచి తానే ఒక మార్గంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సంగమా, క్రీస్తును పోలి జీవించడం, ఇదే ఈరోజు మనకు అప్పగించిన పని. ఇంకా ఏ పని దీనికంటే ముఖ్యమైనది కాదు. ఎందుకంటే క్రీస్తు జీవితం సర్వ సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. ఇందులో ఏ కొదువ లేదు, ఇందులో ఏ మచ్చ లేదు, ఇందులో ఏ మరక లేదు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసిన జీవితం క్రీస్తు జీవితం. తండ్రి చిత్తాన్ని సమస్తము నెరవేర్చిన జీవితం. చూస్తూ ఉన్నాం, నెరవేర్చిన వాడే ఆ మాట చెప్పగలుగుతాడు. సమాప్తమైందని ఎవరు చెప్పగలుగుతారు? పని పూర్తి చేసిన వాడే. ఆ జీవితాన్ని పోలి జీవించడమే ఈరోజు మన పని. ఈరోజు మన ముందున్న, మనకు అప్పగించబడిన, మనం చేయవలసిన పని. ఆయన ఎలాగైతే తండ్రి తనకిచ్చిన పని పూర్తి చేసి సమాప్తమైనదని చెప్పారో, అలాగే మనం కూడా ఒకరోజు మనకు అప్పగించిన పని పూర్తి చేసి ఆ మాట చెప్పేవారిగా ఉండాలి. ఈ మాట విని వెళ్ళిపోవడంతో కాదు మన పని. తండ్రి ఎందుకు ఆ మాట చెప్పారు, ఎలా చెప్పారు, అది చెప్పడానికి ఏం చేశారు, నేను నా తండ్రి మాటను ఎలా వింటున్నాను, నాకేం చెప్పారు, దాని ప్రకారం ఎలా నడుస్తూ ఉన్నాను, ఒకరోజు నేను కూడా ఈ మాట చెప్పాలి అనే ఒక మనసుతో, ఒక ఆలోచనతో మనం ఈ మాటను వినాలి. ఒకరోజు దేవా, మీరిచ్చిన ఈ జీవితం మీ వైపు చూస్తూ
మిమ్మల్ని పోలి నడిచి ఉన్నానని చెప్పగలడం కంటే ఇంకా ఏదైనా ఆత్మీయ లక్ష్యం మనకుందా? ఈరోజు ఆత్మీయ జీవితం గడుపుతున్న మనకు ఇంతకంటే గొప్ప లక్ష్యం ఏదైనా ఉందా? ఇంతకంటే గొప్ప గురి ఇంకేదైనా ఉందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం సంగమా. ఈ మాట ఎప్పుడు చెప్పవచ్చు? మనం కూడా ఈ మాట ఎప్పుడు చెప్పవచ్చు? ఆయన అప్పగించిన పనిని మనం పూర్తి చేశామని భావించినప్పుడు. ఆ భావన లేకుండా మనం ఆ మాట చెప్పడానికి వీల్లేదు. ఇంకొకటి, మన పని మనం పూర్తి చేశామని మనం అర్థం చేయాలంటే ముందుగా పని ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ఈరోజు ఆ పని ఏంటి అనేది తెలియని వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. అందుకనే ఆయన పరిచర్య పేరు మీద పిచ్చి పిచ్చి పనులు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ నిజంగా అది కాదు ఆయన కోరుకునేది. ఆయనను పోలి నడవవలసిన జీవితం. అది ఆయన ప్రేమను చూపెడుతుంది. అది ఆయన సమస్తాన్ని ఆయన ఏ రకంగా నడిచాడో ప్రతి నడిపింపును అది చూపెడుతుంది. ఆ పని మనం ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలి, ఇవన్నీ తెలియకుండా ఎలా పని చేస్తాం? అలా అవి తెలియకుండా చేసే పనుల వల్ల ఏం ఉపయోగం? దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఈరోజు ఆ పని నేను కూడా చేయాలి. నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను చెయ్యాలి. ఒకరోజు నేను కూడా గర్వంగా ఆయన ముందు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను అని చెప్పగలగాలి అని ఉండే మనసు, అది ఉంటేనే మనం చేస్తాం. అప్పుడే ఆ మాట చెప్పగలుగుతాం. క్రైస్తవుడు అంటేనే క్రీస్తును పోలి జీవించేవాడు. ఆ పని చేయకుండా, క్రీస్తును పోలి జీవించకుండా నువ్వు క్రైస్తవుడిగా ఎలా ఈ లోకంలో ఉంటున్నావు? ఎలా ఉంటావు? నువ్వు జీవించే ఈ క్రైస్తవ జీవితం ఎలా సంపూర్ణమవుతుంది? ఎలా ఒకరోజు దాన్ని సమాప్తం చేస్తావు? ఎలా నువ్వు ఆయనకు అప్పగిస్తావు? అందుకని ఆయన మాదిరిగా మన ముందు ఈ రోజు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. తన జీవితాన్ని మనకు సాక్ష్యంగా ఉంచి ఉన్నారు. ప్రభు యేసు అయితే తనకి ఇవ్వబడిన పనిని సంపూర్ణంగా చేసి సమాప్తమైందని ఆ సిలువలో నుంచి మాట్లాడుతూ ఉండగా మన పరిస్థితి ఏంటి? మనకివ్వబడిన పని మనం అర్థం చేశామా? ఆ పని మొదలు పెట్టామా మన జీవితంలో? లేకుంటే ఇదే నా పని, ఇంతే నా పని అంటూ పరిమితులు విధించుకొని జీవిస్తూ ఉన్నామా? ఈ పని నాది కాదు, ఇది నేను ఎలా చేయగలను అంటూ సాకులు సందేహాలు చూపెట్టే వారిగా ఉంటూ ఉన్నామా? నాతో కాదు, నేను చెయ్యలేను అంటూ తప్పించుకునే వారిగా ఉంటూ ఉన్నామా? ఏంటి మన పరిస్థితి? ఏంటి మన ఆలోచన? ఈరోజు ఎవరు మనకు మాదిరి? సంగమా, ఇంగ్లీష్లో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, చదివిన మాట. ఇఫ్ యు వాంట్ టు డూ గ్రేట్ థింగ్స్, యువర్ థింకింగ్ ఆల్సో షుడ్ బి గ్రేట్. నువ్వు ఒక గొప్ప పని చేయాలంటే నీ ఆలోచన కూడా గొప్పగా ఉండాలి. క్రీస్తులా జీవించడం ఒక గొప్ప పని. ఆ పని నువ్వు చేయాలంటే నీ ఆలోచన కూడా గొప్పగా ఉండాలి. అది లేకుండా మనం ఏ రోజు చేయలేం. ఆ ఆలోచన గొప్పగా ఎప్పుడవుతుంది అంటే
నీ ప్రతి ఆలోచన క్రీస్తు ఆలోచనగా ఉన్నప్పుడే. నీ ఆలోచన ఎప్పుడు నిన్ను ఆ గొప్ప పని చేయడానికి తీసుకువెళ్ళదు. అందుకనే తండ్రి చిత్తమును నెరవేర్చడానికే ఆయన ఈ లోకంలో వచ్చాడు. తండ్రి చిత్తమును చేయడానికే ఈ లోకంలో జీవించాడు. తండ్రి చిత్తము ప్రకారమే తనకు అప్పగించిన పనిని పూర్తి చేశాడు. క్రీస్తు ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తేనే నీకు అప్పగించిన పనిని నువ్వు పూర్తి చేయగలుగుతావు. అందుకే వాక్యం చెబుతుంది, క్రీస్తును పోలిన మనస్సు కలిగి ఉండండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 మనం చూస్తాం. ఫిలిపియన్స్ 2:5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆ క్రీస్తు ఆలోచన క్రీస్తు మనస్సు నుంచే వస్తుంది. ఆ క్రీస్తు మనస్సు మనకు లేదంటే ఆ ఆలోచన లేదు, ఆ పని లేదు. ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన మనసు ఎలా ఉంది? ఈరోజు మన సంకుచితమైన ఆలోచనలు, మన స్వార్థపూరితమైన ఆలోచనలు, మన మోసపు ఆలోచనలు, మన పాపపు ఆలోచనలు, ఇవన్నీ ఆలోచించే మన మనస్సు ఈరోజు మనల్నే మనిషిగా నడిపించలేని పరిస్థితుల్లో ఎలా మనల్ని క్రీస్తులా పోలి నడిచేలా తీసుకెళ్తుంది. ఆ మనసు మారకుండా, ఆ ఆలోచన మారకుండా ఎలా మనము క్రీస్తులా నడుస్తాము, క్రీస్తును పోలి జీవిస్తాము, ఎలా గొప్ప పనిని మనం చేయగలుగుతాము, ఎలా నీకు ఇవ్వబడిన పని సమాప్తమైందని ఆ పని ఇచ్చిన తండ్రి మీదట ఒకరోజు చెప్పగలుగుతాము. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఏ ముఖంతో ఆయన ముందు నిలబడతావు ఆ రోజు, ఏ నోటితో ఆ మాట చెప్తావు? సంగమా, ఈరోజు మౌనంగా ఉండి వినబడే ప్రశ్న నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామేమో, కానీ ఒకరోజు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మౌనంగా ఉండలేము. ఎందుకంటే మనకందరికీ ఒక జాగా ఉంది, మౌనంగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ రోదన, అక్కడ ఏడుపు, అక్కడ ఆహాకారాలు, అక్కడ అరుపులు, మౌనానికి చోటు ఉండదు. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటే ఆ రోజు అరవాల్సిందే. నీ మౌనాన్ని విడువు. దేవుడు నీతో మాట్లాడే మాటకు ప్రతిస్పందన చెయ్యి. ఆయన ఏం చెబుతూ ఉన్నాడు అర్థం చెయ్యి. ఈరోజు నీ మౌనం, నన్ను కాదని తప్పించుకునే నీ ప్రయత్నం నిన్ను అక్కడికే చేరుస్తుంది. అసంపూర్ణత ఎప్పుడూ దేవునికి అప్పగించడానికి యోగ్యమైనది కాదు. యోగ్యమైనది, సంపూర్ణమైనదే దేవునికి అప్పగించబడుతుంది. దాన్నే ఆయన చేర్చుకుంటారు. తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకుంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సిలువలో నుండి వినబడే 7వ మాట అదే మనకు గుర్తు చేస్తుంది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. 6వ మాటలో మనకు అప్పగించే పనిని పూర్తి చేయడం మనం చూశాం. 7వ మాటలో ఆ అప్పగించిన వారికి ఆ పని పరిపూర్ణంగా చేసి తనను తాను అప్పగించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభు యేసు తండ్రి ఇచ్చిన పనిని ఎంత ఇష్టంతో స్వీకరించారో అంత ఇష్టంతో నెరవేర్చిన పరిస్థితి. ఒకరోజు మనం కూడా ఎంతో ఇష్టంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో, ఎంతో భయంతో, ఎంతో భక్తితో ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన పనిని తీసుకున్నాం, ఆయన పనిని స్వీకరించాం.
ఆయనను అంగీకరించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే, ఆ పనిని స్వీకరించడమే. ఆ రోజు ఎంత సంతోషంగా, ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా ఆ పనిని మనం తీసుకున్నామో అంతే నమ్మకంగా ఈరోజు చేస్తున్నామా? ఆయన చెప్పినట్టు నడవడానికి ఈ రోజు కూడా మనం అంత సంతోషాన్ని చూపెడుతూ ఉన్నామా? ఈ రోజు కూడా అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో, దేవా నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశాను అని నేను ఒక రోజు చెప్పగలుగుతాననే ఒక ఉత్సాహం నీలో ఉందా? మనం వింటున్నాం, తండ్రి నీవు ఇచ్చిన పని పూర్తి చేశాను, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకొంచున్నానని ఒక విజయ సునాదం ఆ కలువరి శిలువలో మనకు వినబడుతుంది. సంగమా, ఈరోజు మన జీవితం మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా వేరే మార్గం లేదు మనకు. ఆయన కృప వల్ల ఈ మార్గంలో వచ్చాము. దేవునికి స్తోత్రం, ఎంతో సంతోషం. ఇది మనము ఆయన చిత్తంలో నడవాల్సిందే, ఆయనను పోలి నడవాల్సిందే, ఇంకో మార్గం లేదు మనకు. ఎందుకంటే ప్రసంగి 12:7లో మనం చూస్తూ ఉన్నాం, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇదే మార్గం. నిజంగా మన ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలంటే ఇదే మార్గం, ఆయనను పోలి నడిచే జీవితం, ఆయన ఇచ్చిన పనిని పూర్తి చేసే జీవితం. అలాగే దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని వాక్యం చెబుతూ ఉంది. మన ఆత్మను అప్పగించడానికి ఒకటే మార్గం ఉంది. మన ఆత్మీయ గమ్యం మనకు స్పష్టమై ఉన్నది. ఈ జీవితం, ప్రాణ, ఆత్మ, శరీరాలు సమస్తము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకంలో ఆయన అనుమతిచ్చినన్ని రోజులు వాటిని ఆయన చిత్తం ప్రకారం అనుభవిస్తూ చివరికి ప్రాణ శరీరాలను వదిలి ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. ఇదే ఆత్మీయులుగా మనందరి లక్ష్యం, మనందరి బాధ్యత. ఇంతకంటే వేరే లక్ష్యం మనకొద్దు, ఇంతకంటే వేరే బాధ్యత మనకు అవసరం లేదు. అదే ప్రభు యేసు చేసి చూపించారు. తన సిలువలో 7వ మాటగా మనతో మాట్లాడుతూ ఉన్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తనకు అనుగ్రహించబడిన ఆ దేవునికి అప్పగించడమే ఒక ఆత్మీయ జీవితానికి ఆఖరి మజిలి. దాని తర్వాత ఇంకేం లేదు జీవితం. ఈరోజు ఇంకా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావేమో, ఇంకా బలహీనతలతోనే ఉన్నావేమో, బంధకాలలోనే ఉన్నామేమో. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. మన ఆత్మను ఆయనకు అప్పగించడమే మన చివరి మజిలి. అంతకంటే ముఖ్యమైనది ఏది లేదు మనకు. ఎందుకంటే అదే ఒక సంపూర్ణత, అదే ఒక సమర్పణ, అదే ఒక ఫలభరితమైన జీవితం. అదే ప్రతి ఆత్మీయునికి పరమ పద సోపాన పదం. అందుకే ఆ గొప్ప అనుభవాన్ని పొందుకునే ఆ గొప్ప మాట ప్రభు యేసు ఆ సిలువలో తన చివరి మాటగా మాట్లాడుతూ మనందరి చివరి మాట కూడా అదే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ మాటే, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నాను. కీర్తనలు 31:5లో ప్రవచించబడిన సత్యం. ఆ చిట్ట చివరి ప్రవచనం ఆయన నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సంతృప్తితో ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించిన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు దానికోసం ఇంకా ఆ పనే మొదలు పెట్టలేదు, కానీ మన జీవితంలో ఎన్నో సనుగులు,
ఆయన తన తండ్రి చిత్తానికి అనుగుణంగా సమర్పించుకున్న సమర్పణ, అందులో పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన ప్రాణమును ఎవ్వరూ తీయలేరు, ఆయనే అప్పగించాడు. అది తల వంచి పూర్తిగా లోబడి విధేయతతో ఆయన సమర్పించుకున్నాడు. వాక్యం చెబుతుంది, యోహాను సువార్త 10:18, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఈరోజు మన ముందున్న సవాల్ ఒకటే, మనం కూడా మన ఆత్మను ఆయనకు అప్పగించుకునే సమయం అయితే మన ముందు ఒక రోజు వస్తుంది. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఒక రోజు అయితే తప్పకుండా వస్తుంది. ఈరోజు మనం విన్నాం, ఈ రోజే అని మనం జీవించాలి. ఆ శిలువ మీద దొంగల ఈ రోజు మన అప్పగింత ఎలా ఉండబోతుంది? ఇందులో ఏ బలవంతం లేదు. దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చారు. నిర్ణయం మనదే. ఆయన తన చిత్తం అనే ఒక మార్గం ఉంచి ఉన్నారు. ఆ మార్గానికి మార్గదర్శిగా, మాదిరిగా తానే ఈ లోకంలో స్వయంగా జీవించిన జీవితాన్ని మన ముందు సాక్ష్యంగా ఉంచారు. ఇది నేను చేయలేనని తప్పించుకోవడానికి వీల్లేదు. ఇది నాతో కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఆయన నీకంటే నాకంటే సామాన్యునిగా, ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం ఎంతో అనుకూలతలో ఉంటూ ఉన్నాం, కానీ ఆయన అన్ని ప్రతికూలతలలో నీకంటే నాకంటే ఎక్కువ ప్రతికూలతలను అనుభవిస్తూ ఆ జీవితాన్ని మనకు మాదిరిగా చూపెట్టాడు. అలా జీవిస్తూ తండ్రికి అప్పగించిన తన ఆత్మ సమర్పణ ఈ రోజు మన ముందు ఉంచి తన 7వ మాటగా మాట్లాడుతూ ఉన్నారు. సంగమా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ లోక జీవితం మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది, ప్రతి మనిషి అనేక ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నాడు. ఈ లోక జీవిత ముగింపు సమయంలో ఎన్నో అప్పగింతలు, ఆ ఆలోచనలు, వాటి ఫలితమే వాళ్ళు తమ జీవితం అంతా ధారపోస్తూ ఉన్నారు. కొంతమంది తమ ఆస్తులు, అంతస్తులు అప్పగించాలని ఆశపడుతూ ఉన్నారు తమ పిల్లలకు. మరికొంతమంది తమ పేరు, ప్రఖ్యాతులు తమ వారికి అప్పగించే వారిగా ఉంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది తమ అధికారాన్ని అప్పగించి వెళ్ళే వారిగా ఉంటూ ఉన్నారు. మరికొంతమంది తమ ఆశయాలను, ఆలోచనలను అప్పగించి వెళ్ళే వారిగా ఉంటూ ఉన్నారు. ఒకసారి మనం అర్థం చేద్దాం, వీళ్ళ తపన, తాపత్రయం అంతా ఏది మనం అప్పగించి వెళ్తాము అనే దాని గురించే. దానికోసమే జీవితం. తన పిల్లలకు ఆస్తి, అంతస్తులు ఇవ్వాలనే ఒక జీవితం దాని గురించే పనిచేస్తుంది. వానికి పొద్దున లేస్తే రాత్రి పడుకునేదాకా అదే ఆలోచన. వాడు పని చేసినా, మాట్లాడినా, చేసినా వాని మనసులో అదే ఆలోచన. వాళ్ళు వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం, జీవించే జీవితం సమస్తం దానికోసమే జీవిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అశాశ్వతమైన, ఈ లోక సంబంధమైన విషయాలకే వాళ్ళు అంతగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, శాశ్వతమైన ఆ పరలోకం కోసం మనం ఇంకా ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? శాశ్వతమైన ఆత్మ విషయంలో ఇంకా ఎంత తపన కలిగి ఉండాలి? ఈ లోకంలో వాళ్ళు అదంతా చేసి అప్పగించేది ఎవరికి? అల్పులైన మానవులకు. కానీ మనం అప్పగించేది అనంతుడైన దేవునికి, అల్ఫా ఒమేగా అయిన దేవునికి. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎంత తపనతో ఉండాలి, ఇంకా ఎంత నిబద్ధతతో ఈ ఆత్మీయ జీవితాన్ని మనం గడపాలి. ఈ లోక అప్పగింతకే అనుక్షణం ఆలోచించే మనిషి ఈ అలౌకికమైన ఆత్మీయ అప్పగింతకి ఇంకా ఎంత ఆలోచించాలి? ఏ ఆలోచన అయినా మనకుందా?
మన ఆలోచనలన్నీ ఎరిగిన వాడు మనతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు అనుకోవద్దు ఇది నా గురించి కాదు, నీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నా గురించే మాట్లాడుతూ ఉన్నారు, మన గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ఆయన మన ఆత్మను మాత్రమే కోరుకుంటున్నారు సంగమా. దానికి ప్రతిగా ఇంకా ఏమి ఇవ్వగలం మనం? ఈరోజు నువ్వు చేసే ప్రయత్నాలు, ప్రయాసలు ఇవన్నీ ఆ పని చేయగలుగుతాయా? ఆయనను సంతోష పెట్టగలుగుతాయా? ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సంగమా. ఇది నాది అనుకుంటే ఒక హక్కు, ఇది నాది కాదు నాకు అప్పగించబడి ఉంది అనుకుంటే ఒక బాధ్యత. ఈరోజు ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని మనము హక్కుగా అనుభవిస్తూ ఉన్నామా, బాధ్యతగా మోయడానికి ఇష్టపడుతూ ఉన్నాము? ఆయన తన జీవితాన్ని మన ముందు ఉంచారు. ఆయన ఎప్పుడూ హక్కుగా అనుకోలేదు, ఆయన బాధ్యతగా భావించాడు. అందుకనే ఆ గెస్సమైన తోటలో రక్తము చెమటగా కాచిన ఆత్మీయ సంఘర్షణను జయించగలిగాడు. ఆయన బాధ్యతగా భావించాడు. అందుకనే ఏలోహి ఏలోహి లామా సబాక్తాని అంటూ తన ఆవేదనను, ఆక్రందనను అనుభవించాడు. బాధ్యత నెరవేర్చుటకు సమస్తము భరించాడు, తండ్రి చిత్తము జరిపించాడు. ఈరోజు అలా నువ్వు నేను సిద్ధమా? ఆ సిద్ధపాటు మనలో లేదంటే ఈ జీవితం ఎందుకు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం సంగమా. ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో నుంచి మాట్లాడిన 7 మాటలు మనం విని ఉన్నాం. అవన్నీ మన జీవితంలో ప్రతిఫలించాలంటే ఒకటే మార్గం, క్రీస్తు జీవించిన జీవితం. ఆయన వైపు చూస్తూ ఆయనతో పాటు ఆయనలా నడవవలసిన అవసరం. ఇదే ఈ శుభ శుక్రవారం ఆ సిలువ మీద నుంచి మనకు ఆయన ఇచ్చే సందేశం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం.